అసలు పిఠాపురంలో ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ ఎంతవరకు పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ప్రకటించారో లేదో అక్కడికి వచ్చి మంటలు, ధర్నాలు, నిరసనలు టీడీపీ క్యాంప్ కార్యాలయంలో, ఈ రెండు ఇంటర్నల్గా ఎలా ఉండబోతున్నాయంట? పవన్ కళ్యాణ్ జడ్డితనానికి పరాకాష్ఠది, బుర్ర తక్కువతనానికి నిదర్శనం. ఎందుకంటే చేతకాని ససవతనానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. ప్రజలు జడ్డి వాళ్ళు అనుకుంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ప్రజలు జడ్డి వాళ్ళు కాదనుకుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఎందుకంటే పొత్తు కోసం పరితపించి నానా సావు సత్యాన్ని చెప్పింది ఎవడు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురంలో నిలబడుతున్నప్పుడు దున్నపోతకి ఏమైనా గడ్డేస్తుండే చంద్రబాబు నాయుడు? అక్కడ గ్రౌండ్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఉండదు. నాకు ఒక డిబేట్ లో ఆయన ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు, చంద్రబాబు. ఆ బాబుకి నేను చెప్పాను, నానాజీ ఎవరికో టికెట్ ఇచ్చారయ్యా, మావాడే నిలబడుతున్నాడు అని ఆయన నాతో చెప్తే, బాబు ఆయన కాదు, అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్, ఆయన వస్తున్నాడని చెప్తే అతను నమ్మలే. నమ్మకపోగా ఇవాళ జరిగింది అదే. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఎవరికి అవతల కార్యకర్తలకు కానీ ఎవరికి అవగతం లేదు ఈయన ఎక్కడ నిలబడతారన్నది. అది తెంగరతనానికి నిదర్శనం. రెండోది, ఎవరికైనా నీదే ఊరం అంటే గర్వంగా చెప్తావు, ఊరు నీడా లేనివాడు అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పారాచూట్ వేసుకెళ్ళి అక్కడ రాజకీయాలు చేసేవాడు. రెండోది, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, గత 3 ఎలక్షన్స్లో వర్మ గారు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడి మళ్ళీ తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు గెలిచి. తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకపోతే వేరేవాడికి టికెట్ ఇస్తే తెలుగుదేశం పరంగా మళ్ళీ రెబల్ అభ్యర్థి కింద వేసి 97 ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి. మూడోసారి ఈ తెంగరమేళం పవన్ కళ్యాణ్ చేతికి టికెట్ ఇచ్చారు అక్కడ. దీనికన్నా ముందు 3 రోజులు బట్టి ప్రొయాక్టివ్గా నాలుగు ఒకసారి నాట్ అలౌడ్ అని బ్యానర్లు కడుతున్నాడు వర్మ గారు. కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయా? అరే నాన్న, నేను నీ గురించి ఇంత పొత్తు చచ్చాను కదా, ఇక్కడ నాకు పిఠాపురం నేను నిలబడదాం అనుకుంటున్నాను, చెవుని కొరుక్కుంటారు కదా ఇద్దరు. అవతల కార్యకర్తలు అంటే కోవర్ట్లు, కార్యకర్తలకు మీరు ఏది చెప్పరు, మా పొత్తు మా ఇష్టం అని మీ అధినాయకులు ఇద్దరు కదా, మీరు కుప్పం నుంచి తగలాడుతానన్నప్పుడు ఈయన పిఠాపురం నుంచి నిలబడతానప్పుడు గ్రౌండ్ క్లియర్ చేయవలసిన బాధ్యత తెలుగుదేశం ఉండదా? ఇదే వర్మను ముందు పిలిచి కూర్చోబెట్టి మాడాలా అక్కర్లేదా? తర్వాత కదా అనౌన్స్ చేసుకోవాల్సిందే. అంటే వీళ్ళ పార్టీ కార్యకర్తల్ని, వీళ్ళ నాయకుల్ని నోట్లో మట్టి కొట్టడానికి మాత్రమే రాజకీయ విన్యాసాలు చేస్తూ ఈ తెంగరోళ్ళ తిరునాళ్ళకి తీసుకెళ్ళినట్టు నాకు పిఠాపురం బాగుంది. గతంలో కూడా గాజువాక్ అంతే. ఆ చంద్రపూడి గారు నానా కష్టపడి 1,00,000 మంది సభ్యత్వాలు అవి కలకల్లాడుతూ అక్కడ తీసుకురాగానే లటక్కని పారాచూట్ వేసుకుని గెలిచిపోయి ఏమైనా పెద్ద తీసుమార్కాని అనుకుంటాడు గోబులు. ఇక్కడ నేను అనే వ్యక్తిని. మీకు ఇంకో విషయం చెప్పనా, నరేంద్ర మోడీ గారు ఇవాళ వారణాసిలో నిలబడుతున్నాడు గుజరాత్ నుంచి వచ్చి. క్షేత్రస్థాయిలో మురళీ మనోహర్ జోషి గారు ఇయర్స్ టుగెదర్ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి బీజేపీ కంచుకోట కింద తయారు చేశాడు హిందూ ధార్మిక ప్లేస్ని. అలాంటి దగ్గర నరేంద్ర మోడీ గారు ఐకానిక్ పర్సనాలిటీ వెళ్తే గెలవడం నెల్లూరు మీద నడక. వీళ్ళ మొహాలకి బిక్కుబిక్కులాడుకుని అన్ని డబ్బింగ్ సినిమాలు చేసుకున్నవాడికి పట్టుకొచ్చి మీ అన్నయ్య ధర్మం అని హీరోని బలవంతంగా మానేత్యమే రుద్ది, పోనీ హీరో మంచి హీరో సూపర్ హీరో సినిమాలు చేసుకోకుండా నీకెందుకు ఈ రెండు పడవల ప్రయాణం? బట్ గాజువాక, భీమవరం అనే పోయిన చోట వెతుక్కుంటే ఏదైనా సింపతితోనే ఓటు వచ్చే అవకాశం ఉండొచ్చేమో గానీ, మళ్ళీ పిఠాపురం 1,00,000 ఓట్లతో దిక్కుమల ఈ మొహానికి సింపతి అంటే ఈ 2 నియోజకవర్గాలు అట్లా సామాజిక వర్గం తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి లేడు. తమాషాలుగా ఉందా ప్రజాస్వామ్యం అంటే? ఇదేమైనా సొట్టం చూపుకొచ్చే ఇదనుకుంటారా ప్రజాస్వామ్యం అంటే? క్షేత్రస్థాయిలో ఒక నాయకులు నానా తెప్పలు పడి నిరంతరం 24 గంటలు పనిచేస్తూ కార్యకర్తలను మమేకం చేసుకుని వాళ్ళ సావులు చస్తుంటేనే వాళ్ళకి దిక్కు దివానాలు లేవు, నియోజకవర్గాల్లో గెలుస్తారు లేదు. ఎవడమ్మా వీళ్ళందరూ? ఏం తెలిసిన వస్తున్నారు రాజకీయాలకి? ఒక సెంటెన్స్ కంటిన్యూ చేయగా 2వ సెంటెన్స్ కి ఇంటర్లింక్ చేస్తూ మాట్లాడలేడు. మొన్న మాట్లాడాడు జ్యోతిరాజు పూలే గారు బీసీ అని, తర్వాత సెంటెన్స్ లో వడ్డీరాళ్ళు వచ్చాడు, చేతుల్లో బాంబులు పీల్తాయట, వాళ్ళ రక్షణట. ఏమన్నా తీరువతెన్ను ఉందా? ఆ జుత్తు ఎగరేసుకోవడం, ఆ చెత్తవరం కాల్చోడు పెట్టుకోవడం, చేతితో పట్టుకోవడం, నామొచ్చుకు మళ్ళీ ఏమీ తెలియకుండా ఎడ్డిమోలోకలు మన నెత్తి మీదకి రావడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే యోధుల్లాగా. ఓ పార్టీ విధానం లేదు ఇప్పటిదాకా. ఎవరి మీదకి వస్తారు వీళ్ళందరూ? ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పెట్టిందని. ప్రజలు జడ్డోలు అనుకుని వస్తున్నట్టుగా ఉన్నాడు. ఆల్రెడీ చట్టబొట్ట సర్ది ఇంట్లో కూర్చోబెట్టారు, నువ్వు పనికిరావరా బాబు మాకు నెత్తి మీదకి రాకని. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అక్కడ క్లియర్ గా ఓడిపోతాడు. నేను చెప్తాను కదా స్టాటిస్టిక్స్. 3 సార్లను బట్టి వర్మ అనే వ్యక్తి ఇవాళ కార్యకర్తల సమావేశం చంద్రబాబు నాయుడు కూడా ఇలా పరుగు గెలుచుకోమని చెప్పాడు, ఇవాళ కుదరదు చేయకాలేదు పైకి వెళ్ళరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఇండిపెండెంట్ గా నిలబడమంటారు. ఆయన సామర్థ్యం ఎంత కాదన్నా 50-60 వేలు పైచీలు కోట్లు అయినవి చాలా. వీడు మహానికి ఏమున్నాయి? దేనికి వస్తారు వీళ్ళు రాజకీయాలు చేయడానికి? నాకు అర్థం కాదు. నీకు ఒక నియోజకవర్గం ఉండదు. పాసింగ్ క్లౌడ్స్ అంటారు చూసి కదా, ఆ మేఘం ఎక్కడ వర్షం పడద్దు అనుకుని మనం జడ్డోల్లో చూస్తే అది అలా గాలికి పోద్ది. అదే పవన్ కళ్యాణ్ అంటే. ఈ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ పీరియడ్ లో చూడు, మనకి రిపబ్లిక్ డే పీరియడ్ లోను ఆంధ్ర శకటం ఒకటి పెట్టారో లేదా అని డౌట్ఫుల్ గా ఉన్నట్టు అలాంటి శకటం బ్యాచ్ ఇది. అనవసరంగా నమ్మి టైం వేస్ట్ అమ్మా వీళ్ళ గురించి ప్రశ్నించడం. సిగ్గు సరం మానం మర్యాద ఉంటే 24 గాయత్రి మంత్రం పకోడి కబుర్లు చెప్పు, 21 వీళ్ళు మన ఇంట్లో జానాలు ఆడతారు తెలుసు కదా,
21 అంటే జాన్ అంటారు, జాన పడింది అంటారు కదా, అలాంటి జాన 21 తీసుకుని ఏంది పేటాలు, శక్తి పేటాలు, పేటాపురం మాకు తెలియవా? నీకంటే చుట్టం చూపుకి వస్తావు కాబట్టి శక్తి పేటాలు ఏంటో, పేటాపురం ఔన్నత్యం ఏంటో అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నా, సామాజిక వర్గ పునరేకీకరణ అనే ప్రాతినిధ్యంతో నువ్వు ఎక్కడ కాపులు కనబడితే అక్కడికి వెళ్ళి పారాచూట్ వేసుకుని గతంలో భీమవరం, గతంలో గాజువాక, ఇప్పుడు పేటాపురం అంటే ప్రజలు ఎడ్డిమాలోకాలు కాదు. వేసుకో, మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నోట్లు నీకు పడితే మీ ఇల్లు మాత్రం నీకు పడవచ్చు, వాళ్ళు నీకు పడరు. మీకు మళ్ళీ మూసుకుని ఇంట్లో కూర్చొని జింగి చిక్కుని బదిలీ చేసుకోవడమే నువ్వు, అంతకని ఇంకేం లేదు. టైం వేస్ట్ అమ్మ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం, చర్చించడం. ఎందుకంటే నిజమైనవి కార్యక్రమాలు, నిజమైన చర్చలు ఎక్కడ జరగట్లే. ఎందుకంటే ఈ తెలుగుదేశం కానీ ఈ జనసేన కానీ నిజంగా రాష్ట్రంకు జరిగిన వివక్ష, ద్రోహం, అన్యాయం ప్రతిదీ అవగాహన ఉండి మళ్ళీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు ముగ్గురు పొత్తుకుపోతూ మూడో కంటికి తెలియకుండా అటు చూడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మళ్ళీ ఎదమాలు వేసుకుని మన నెత్తి మీదకి వస్తున్నారు. దేనికైనా వస్తున్నారంటే వీళ్ళకి అధికారమే కావాలి. ఆ లోకేష్ లాగా షార్ట్ కట్లో లోపడి పోవడానికి ప్రయత్నం. ఎందుకంటే తెలుగుదేశం లేకపోతే ఇది గెల్లలేడని పవన్ కళ్యాణ్కి పూర్తిగా తెలుసు. ఎందుకంటే 139 స్థానాలు అయినప్పుడు గుండు బ్రహ్మాండంగా నిగడగడగలు ఆడించినట్టు గీసుక పంపించారు ఇంటికి. కూర్చొని చోరా బాబు సొన్నబొట్లు ఎట్టు కూర్చొని మళ్ళీ తగుదనమా మన నెత్తి మీదకి వస్తున్నారు. ఇలాంటి మనల్ని స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ కలలాగా వీళ్ళు ఎక్కడికక్కడ నిలువరించిపోతే మాత్రం ప్రజాస్వామ్యానికి విఘాతాలు కలిగించిన వాళ్ళు అవుతాం. బట్ వర్మ ఒకవేళ పిఠాపురంలో ఇండిపెండెంట్ గా దిగి ఖచ్చితంగా ఆయన నామినేషన్కి వెళ్ళి నేను మీ పైన పోటీ చేస్తాను సవాల్ చేసి గతంని తిరిగి తీసుకొస్తాను ఇక్కడ గ్రౌండ్ లోకి అంటే గనక చంద్రబాబు నాయుడు గారి మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా అక్కడ ఏరు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం కనిపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో బీజేపీతో పోతున్నప్పుడు గొంతకల్లు, కడప ఎన్ని టికెట్లు చెప్పమంటావు అవన్నిట్లోనూ పారాచూట్లు వేసి తెలుగుదేశం వాళ్ళు నిలబెట్టేశాడు మూడో కంటికి తెలియకుండా. అలాన్నిటి బీజేపీ వాళ్ళకి టంగ్ 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 అని మొట్టికాయలు పడ్డాయి. మళ్ళీ ఎదమాలు వేసుకుని మళ్ళీ పొత్తుకొచ్చారు ఇక్కడ. ఈ ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ మంగ గీతా గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు నేను పోటీ చేస్తాను, మరి సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరం గారు వేరే ఉన్నాడు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురాన్ని ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమంలో ఉన్నారని ఎంచుకున్నారు, డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు, ఆయన అన్నయ్య గారిని చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లో కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు, వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం 30,000+ ఓటర్స్ ఉన్నారు పాలకొల్లో. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతుందేమని చెప్పి భావించాను, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి ఆ రాజకీయ చరిత్రలో ఆయన చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు ఓటమి లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తప్పన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నా. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా, కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83, 85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగ్గటం తెలుగుదేశం పార్టీ నెగ్గటం జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరం కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు.
ఏ రోసే గారు మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారా అంటే ఏం పోటీ చేస్తానని చేశారు ఆయన. యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యుయెన్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరు ఆయనకి దిక్కుమాల సలహాదారులు నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్ లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు అంత ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన. అందువల్ల ఆయన వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బహుశా ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు, కానీ సత్సంబంధం ఉండాలేదో డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నాలు చేశారు, ఆయన నెగ్గబోతున్నారు, రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆయన భయం ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వైకాపా, తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది అంజిబాబు గారు. అంజిబాబు గారు మంచి వ్యక్తే, గంటా గారి వియంకులు అనుకోండి, గంటా గారికి నారాయణ గారి వియంకులు. సరే ఏదన్నా అవతలేపు గంధి శ్రీనివాస్ గారు ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో, నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను. ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్నాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఆయన జాగ్రత్త భయపడ్డారు, నేను అన్న జాగ్రత్త తీసుకుంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు, కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వర్మ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్ కి అయితే ఓటమే మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ వంగ గీత క్యాపబిలిటీ క్యాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు. అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు శత్రు గారిని నేను ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి వారు. యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళు సకాలంగా చదువుకుని ముందుకు వచ్చారు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి. 21 అసెంబ్లీ స్థానాలు ఉండి తగిన జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశారు, ఇంకా చేయాల్సి ఉన్నాయి. అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపు పొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగా గీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ డీటెయిల్స్ మాకు చెప్పండి. ఫస్ట్ అట్మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో
ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కో అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అని ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనబడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కడ్డి కనబడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ, పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీతా గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి తత్వం. ఆమెని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళ బాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతిమలాడుకోవడం. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎల్లంగా ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో, గత పాలకులు మరి అంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండం దొరబాబు పనిచేశాడు, చేశారు కదా. అంటే ఇక్కడ అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగస్త్యం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ స్థానికంగా పాతుకుపోతే వర్మకి లైఫ్ రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మ గారిని దించి, నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి
రాజకీయం దెబ్బతింటుంది. ఓకే. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్ర కోణంలో ఆర్జీవి గారికి మరొక వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైన, గెలుపు మాత్రం నల్లేరుపై బండినడక మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళు పిఠాపురంలో గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను. ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు, 65. ఓకే. సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది, బీజేపీలో మెర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం. అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయనే పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా చూసినవాడు కాదు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పిఏలే రాజ్యపాలన చేసేవారు. కాబట్టి ఈ మధ్య 4-5 సినిమాలు మళ్ళీ ఆయన్ని ఫేమ్లో తీసుకొచ్చిన. అంటే గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంపై దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ప్రెసిడెంట్కి రాజీనామా చేయలేదు దానికి. ఓకే. సో ఆయన ఎప్పుడు కూడా బాలకృష్ణ గారిని ఎప్పుడు ఒక మాట అన్నారు అసెంబ్లీలో కూడా. మధ్యలో కొన్ని మాటలు అన్నారు చివరిలో. కానీ ఈసారి అక్కడ త్రిముఖ వ్యూహం జరుగుతోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.